ధనుసు రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. ఇక ధనుసు రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. ధనుసు రాశి వారికి విద్యార్థులు చాలా అనుకూలంగా కనపడుతోంది ఈ వారం అంతా కూడా. విద్యార్థులకి తెలివితేటలు బాగా పెరుగుతాయి. అలాగే మంచి పుస్తకాలు చదవగలుగుతారు. విద్యల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది. మంచి స్థాయికి అయితే వెళ్ళగలుగుతారు. కాకపోతే నిరుద్యోగులకు ఇబ్బందులు కనపడుతున్నాయి, జాగ్రత్త. ఎంత ప్రయత్నం చేసినా సరైన ఉద్యోగ అవకాశాలు రాకపోవడము, నిరుత్సాహము, అలాగే ఇంటర్వ్యూల్లో కొంచెం మాట తడబాటు, వీటి వల్ల ఉద్యోగాలు పోయే అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులు కొంచెం గట్టిగా ప్రయత్నం చేయాలి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారు వాయిదా వేసుకోవడం మంచిది. లేదా ప్రయత్నం చేసినా ఒకసారి జాతకం ఎలా ఉందో చూసుకుని, జాతకంలో రవి కుజులు వీళ్ళందరూ బలంగా ఉన్నారా లేదా ఒకసారి చూసుకుని ఏదైనా పరిహారాలు చేసుకుని ప్రయత్నం చేసుకోవాలి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూడా ఆటుపోటులు, ఇబ్బందులు, ఉద్యోగ సమస్యలు, మెంటల్ టెన్షన్లు, పని ఒత్తిడి అధికంగా కనపడుతోంది. ప్రైవేటు ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ కూడా ఉద్యోగ సమస్యలు, ఉద్యోగ గండాలు, ఉద్యోగాలు పోయే అవకాశాలు, మాట పట్టింపులు, తోటి ఉద్యోగస్తులతో సమస్యలు, పై అధికారులతో ఇబ్బందులు, మీ కింద పనిచేసేటటువంటి వారి వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. ప్రతి వ్యక్తితోటి జాగ్రత్తగా వ్యవహరించండి. నోరు జారకండి, మాట జారకండి, తడబాటు పడకండి. అలాగే నిబద్ధతతోటి పనిచేసేటటువంటి చోట. ఇక వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా తెలివితేటలు చాలా జాగ్రత్తగా ప్రదర్శించాలి ఈ వారం. మీకన్నా గొప్ప స్థాయికి వెళ్ళేటటువంటి వ్యాపారస్తులు మిమ్మల్ని తొక్కేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి వ్యాపారపరంగా పోటీతత్వంతో ప్రయత్నం చేయండి. అలాగే మీ కింద పనిచేసే వారితో జాగ్రత్త. కస్టమర్స్ తోటి లావాదేవీలు, వాగ్వివాదాల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే రుణాల విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. ఎన్ఆర్ఐలు, ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా ఒడిదుడుకులు, ఇబ్బందులు బాగా కనపడుతున్నాయి. ఉద్యోగ సమస్యలు, ఉద్యోగ గండాలు కనపడుతున్నాయి. ఉద్యోగపరంగా అనవసరమైనటువంటి వాటిని ఇరుక్కునే అవకాశాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. అక్కడ ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త. ఓవర్ స్పీడ్లు కానీ, ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ కానీ, వీటి వల్ల ఇరుక్కునే అవకాశాలు, పోలీస్ కేసులు, చలనాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాలు చేసే ప్రతి ఒక్కరు ఈ వారం జాగ్రత్తగా ఉండాలి. తప్పుడు రాంగ్ రూట్లో వెళ్ళడం వల్ల చలనాలు కట్టడం కానీ, సీట్ బెల్ట్లు పెట్టుకోకపోవడం, హెల్మెట్లు పెట్టుకోకపోవడం వల్ల చలనాలు, యాక్సిడెంట్లు, ప్రమాదాలు, శస్త్రచికిత్సలు కనపడుతున్నాయి. అందరూ జాగ్రత్తగా ఉండాలి. అలాగే వివాహం విషయంలో కొంచెం ఆలస్యంగా వివాహ సంబంధాలు కుదరడం కానీ, లేదా మీరు ఇష్టపడుతున్నటువంటి వివాహాలు వెనక్కి వెళ్ళిపోతుండడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు కొంచెం ఆలస్యంగా సంతాన ప్రాప్తి కనపడుతోంది. భార్యాభర్తల మధ్య తగాదాలు, గొడవలు, మనస్పర్ధలు, అనుమానపు ఆలోచనలు, మాట పట్టింపులు కనపడుతున్నాయి. ఈగోలకి వెళ్ళిపోయే ప్రయత్నాలు మాత్రం చేయకండి. కుటుంబ సభ్యులతో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. కుటుంబ ఖర్చులు అధికం అవ్వడం, ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగోకపోవడం వల్ల సమస్యలు లేదా విపరీతమైన ఖర్చులు కనపడుతున్నాయి. ఇవాళ ముఖ్యంగా ఆదాయం తగ్గడము, పెట్టుబడులు పెరగడము, లేదా పెట్టిన పెట్టుబడులు వృద్ధి అవ్వకపోవడము, ఖర్చులు విపరీతంగా పెరగడము, అప్పుల బాధలు, సమయానికి డబ్బులు చేతికి అందకపోవడము, లేదా రుణాలు తీర్చలేకపోవడము, కొత్త రుణాలు చేయవలసి రావడము, చేసేటటువంటి రుణాలు మళ్ళీ తిరిగి కట్టడానికి ఇబ్బందులు పడడము, ఇలాంటి వాటితో సతమతమయ్యే అవకాశం కనపడుతుంది. కాబట్టి ఖర్చుల విషయంలోనూ, అప్పుల విషయంలోనూ, రుణాల విషయంలోనూ మాత్రం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రేమికుల మధ్య అనవసరమైనటువంటి మాట పట్టింపులు కనపడుతున్నాయి, లేదా అనుమానపు ఆలోచనలు కనపడుతున్నాయి. ఎవరో చెప్పిన మాటలు విని మీరు ప్రేమ వ్యవహారాల్లో అనవసరంగా గొడవలు పడకండి. జాగ్రత్తగా ఉండండి. వివాదాలకి, కోపతాపాలకి మాత్రం ఈ వారం చాలా దూరంగా ఉండాలి. అనవసరమైన కోరికలు పెంచుకోకండి. కోరికలను అదుపులో పెట్టుకోండి. ముఖ్యంగా ఇతర సంబంధాలు కానీ, వివాహేతర సంబంధాల కోరికలు కానీ, ఏదేదో ఎవడో కారు కొనుక్కున్నాడో మనం కొనేసుకోవాలి, ఎవడో ఏదో అయిపోయాడు మనం అయిపోవాలి అనేటటువంటి ఆశలతోటి అనవసరంగా అప్పులు చేసే ప్రయత్నాలు మాత్రం చేయకండి. ఈ వారం కోరిక ఉండడం సహజం, కానీ అది మన స్థాయికి, మన పరిస్థితికి తగ్గదా లేదా అనేటటువంటిది ఆలోచించుకుని ఎదురుకు వెళ్తే మాత్రమే మీకు అనుకూలంగా ఉంటుంది. ఏదేమైనా సరే ఈ వారం ముఖ్యంగా ఆరోగ్యం పట్ల కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. జీవన విధానంలో మార్పులు తీసుకురావాలి. సమయానికి తినడం, సమయానికి నిద్రపోవడం, కాస్త దైవపరమైనటువంటి ధ్యానం చేసుకోవడము, మెడిటేషన్ చేసుకోవడము, యోగా చేయడము, వ్యాయామం, ఎక్సర్సైజ్ చేయడము ఇలాంటివి మాత్రం అలవాటు చేసుకునే ప్రయత్నం చేయడం మంచిది. రాజకీయ నాయకులకు మాట పట్టింపులు కనపడుతున్నాయి, పదవీ గండాలు కనపడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరో ఒకరు మిమ్మల్ని హనీ ట్రాప్తులు ఇరికించే పరిస్థితులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. సినిమా, టీవీ, మీడియా రంగాల వరకు కూడా ఎవరిని నమ్మకండి. ఈ వారం అంతా కూడా కొంచెం అనవసరమైనటువంటి కాలయాపన పనులు కనపడుతున్నాయి, టైం వేస్ట్ పనులు కనపడుతున్నాయి, అవకాశాలు చేజారే పరిస్థితులు, ధన నష్టాలు కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఏదేమైనా సరే మొత్తం ఈ రాశిలో వారందరికీ కూడా ఇబ్బందులు ఉన్నాయి. ఒకసారి మీ పర్సనల్ జాతకం ఎలా ఉందో కూడా ఒకసారి చెక్ చేసుకుని దానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకున్నట్లయితే కనుక మీకు ఈ వారం శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ